హలో గైస్, ఇంతవరకు నేను మీకు ఓన్లీ మార్కెట్ వీడియోస్ మాత్రమే చూపించాను. సో మార్కెట్కి తీసుకెళ్ళడానికి మనకు బీన్స్ అండ్ రోజా చెట్లు ఉన్నాయి కదా, వాటిని చూపిస్తాను ఈరోజు. సో ఇది మా షెడ్. సో ఇది షెడ్ పక్కన ఇల్లు. మా ఇల్లు బాయికాడ ఉందన్నమాట. మా విలేజ్ వచ్చేసి చాలా దూరం కనపడదు, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మా ఇంటికి దగ్గరలో అయితే ఇంకో విలేజ్, ఇంకో హోమ్ ఉంటుంది. ఇది ఆవుల షెడ్. ఇది జస్ట్ ఆవులకు వాటర్ మొత్తము. అది మా ఓమ్ని కారు, మీరు ఆల్రెడీ చూసారు. అది ఇల్లు, ఇది షెడ్. సో ఇది వచ్చేసి కందులు, అయితే శనగింజలు వేసినాము, అది అయిపోయింటే ఇది కందులు ఉన్నాయి ఇప్పుడు. మా ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మీరు కోకోనట్ ట్రీస్ చూస్తున్నారు కదా, అటువైపు నుంచి ఇటువైపు కోకోనట్స్ మధ్యలో ఉండేది మొత్తం మా ల్యాండే. ఇది బీన్స్. సో ఇప్పుడు నేను మీకు బీన్స్ మొత్తం చూపిస్తాను. ఇది దాదాపు అయిపోవచ్చింది. సో ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 సార్లు, ఐ థింక్ 5 సార్లు పీకేసామండి కాయలు. సో ఇది ఇంకా నేతగా ఉంది, ఇంకా ఒక 2-3 డేస్ పోవాలి మినిమం. ఈ మాత్రం అయితే పీకడానికి మనకు తూకం బాగా వస్తుంది. సో ఇది దాదాపు ఎకరా ఉంది. ఇది దాదాపు నాటిన 40 రోజులకంతా కాయలు వచ్చేస్తాయి. బట్ దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకు మేము ఏం చేసామంటే, ఇంతకుముందు పేపర్ వేసి కాకర చెట్లు నాటున్నాము. ఈ తీగలు మొత్తం వచ్చేసి కాకర చెట్ల తీగలు. సో కాకర చెట్ల పంట అయిపోగానే అందులోనే బీన్స్ నాటేసాము. సో మన ఖర్చు చాలా తగ్గుతుంది అనమాట. దాదాపు 20 నుంచి 30,000 వరకు తగ్గుతుంది. కానీ ఈసారి వచ్చే బీన్స్కి ఎక్కువ రేట్లు లేవు. ఈసారి నార్మల్గా అయితే 500 నుంచి 600 దాకా పోతే, అంటే ఒక 10 కిలోలు లెక్కేస్తారు మామూలుగా మార్కెట్లో. అంటే 40 నుంచి 50 రూపాయలు పోతే 1 కిలో మనకి ఏదైనా లాభం వస్తుంది. ఈసారి జస్ట్ 30 రూపాయలే పోతుంది. సో ఎక్కువ లాభం అయితే లేదు. అవి టేక్ చెట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మొన్న ఇల్లు కట్టడానికి డోర్లకి కావాలనేసి కోసేస్తున్నాం. టెంకాయ చెట్లు దాదాపు 15 నుంచి 20 ఉన్నాయి. ఇది చూసే పేపర్ వచ్చేసి చెత్త ఎక్కువ రాకుండా వేస్తామన్నమాట. ఇది రోల్స్ లెక్క. ఒక రోల్ వచ్చి 2000 రూపాయలు పడుతుంది. ఈ చేయడానికంతా మొత్తం 2 రోల్ నుంచి 4 రోల్స్ దాకా పడుతుంది. సో ఈ బీన్స్ చెట్లు దాటుకుంటూ వెళ్తే మన రోజా చెట్లు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఈ పైకి వెళ్ళిపోయినవి వచ్చేసి అందం అన్నమాట, మనం చైర్లెస్ పిక్కోవాలి. సో కూలోళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అందం. సో మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము సపరేట్గా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చైర్లెస్ పిక్కుంటాం. ఇవి దాదాపు అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ ఇంకోసారి పిక్తే మొత్తం చెట్లంతా ఎండిపోతాయి. కానీ ఈసారి అయితే పెద్దగా లాభం అయితే లేదు, ఏదో జస్ట్ యావరేజ్గా వచ్చింది అంతే. ఇప్పుడు నాటితే కూడా రేట్లు అయితే వస్తాయి, కానీ చెట్లు అయితే ఎందుకంటే మంచులు కాబట్టి చెట్లు సరిగా కావంటారు. సో అదైతే కొంచెం రిస్క్ నాటడం. సో ఇవే మా రోజా చెట్లు, మీకు డైలీ పెడుతుంటే కదా రోజా పూలు, బటన్ రోజ్. ఇది దాదాపు ఎకరా ఉందండి. ఇక్కడి నుంచి దాదాపు టెంకాయ చెట్లు దిగు వరకు మీకు చూపిస్తాను. ఇది జస్ట్ నిన్నే పీకేసాం, పొద్దున మార్కెట్కి వేసాం కదా, పూలు అన్నీ లేవు, పూలు అయిపోయినాయి. సో పూలు చిన్నగా ఉంటాయి. యాక్చువల్గా పూలు చాలా తక్కువగా ఉన్నాయి. నార్మల్గా అయితే 200 కేజీలు తక్కువ అవుతాయి, కానీ ఈసారి జస్ట్ 50 కేజీలు అవుతున్నాయి కాబట్టి మీకు పూలు సరిగ్గా కనపడట్లేదు, తక్కువ ఉన్నాయి. మధ్యలో మా అమ్మ కనకాంబరాల చెట్లు నాటింది, మా అక్క వాళ్ళు ఎవరిని వస్తే పెట్టుకోవడానికి. మొత్తం చైన్ మొత్తం నీట్గా ఉండాలి. కొంచెం చెత్త ఏదైనా ఉంటే కూడా పురుగులు ఎక్కువైపోతాయి. దీనికి దాదాపు పెస్టిసైడ్స్ కొడతాం, అంటే మందులు కొడతాం కదా, వాటికి దాదాపు 20 నుంచి 25 వేలు అవుతుంది ఓన్లీ మందులు కొట్టడానికి. వారానికి 5 రోజులకు ఒకసారి, లేదంటే వారానికి ఒకసారి కొట్టాలి. ఒకసారికి దాదాపు 4,000 రూపాయల మందు అవుతుంది. బెంగళూరు నుంచి తెస్తాం మందులు. లోకల్లో తెస్తే సరిగా పనిచేయట్లేదు, సో బెంగళూరు నుంచి తీసుకొస్తాం. ఒక్కో దీనికి దాదాపు 7 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి. సో ఇలా వచ్చేసి 3 ఫీట్ దాకా ఉంటుందన్నమాట. 3 అడుగులు అంటాము. అంటే ఒక డ్రిప్ పిన్ నుంచి ఇంకో డ్రిప్ పిన్కి 1.5 ఫీట్ ఉంటుంది. సో మనం 3 డ్రిప్ పిన్లకి గ్యాప్ ఇస్తామన్నమాట. సో 3 ఫీట్ దాకా ఉంటుంది. సో ఇది కూడా మొత్తం చెట్లే. ఇది 1/2 ఎకర్, ఇది 1/2 ఎకర్. ఇది మందులు కొట్టడానికి స్ప్రే చేయడానికి. ఇంతకుముందు అయితే భుజాలకు తగిలేసుకుని మందు కొట్టే పంపు కొడతాను నేను, బట్ అది స్ప్రే చాలా తక్కువ వస్తుంది. అందుకని మేమే పంపు రెడీ చేసుకున్నాం లోకల్లో తీసుకుని. ఇది వచ్చేసి డీజిల్ మోటారు. ఇది హెవీ ప్రెజర్ వస్తుంది. జస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్లో కొట్టేయచ్చు మందంతా. ఇవి 200 లీటర్లు కొడతాం ఒకసారికి. నార్మల్ మందులో పంపులో కొట్టాలంటే 300 లీటర్ల దాకా పడుతుంది. ఈ పక్కన ఉండేది మొత్తం వచ్చేసి మా మామూలుది, మా అమ్మమ్మ వాళ్ళది. ఇది మొత్తం మన చెట్లు అంతా ఉన్నాయి. సో అక్కడ మా మామూలు ఏదో పడవలు వచ్చినారు, ఏదో చేస్తున్నారు, కనిపిస్తుంది, అది కూడా మా మామూలుదే. సో దట్స్ ఇట్ గైస్. మా రోజా చెట్లు మొత్తం చూసారు కదా. సో నెక్స్ట్ టైం మా రోజా పూలు పీకడానికి పనులు వచ్చినప్పుడు ఇంకో వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ గైస్, బై బై.